హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనం చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని నేషనల్ వైడ్ గా తీసుకెళ్లిన యాక్టర్ అల్లు అర్జున్ పుష్ప ద్వారా అనేది మనకు కనిపిస్తుంది. ఆ సినిమా చుట్టూ మొదలైన దగ్గర నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన దగ్గర దాకా ఈ రోజు వరకు కూడా దాని చుట్టూ ఒక ట్రోలింగ్ అనేది, ఒక నెగటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. బట్ అయినా సరే మీరు నన్ను ఎంత తొక్కితే నేను అంత ఎదుగుతా అనే విధంగా అల్లు అర్జున్ గారి నట విశ్వరూపాన్ని మనం పుష్ప సినిమా ద్వారా చూసాం. సో అసలు ఆ పుష్ప సినిమా చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి, అసలు దానికి సంబంధించి ఎవరు ఈ వివాదాలు సృష్టిస్తున్నారు, ఇప్పుడు ఈ బాస్ ఎవడరా బాసు అనే ఒక డైలాగు ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, దాని పైన స్టాండ్ తీసుకొని విరుచుకుపడే వాళ్ళు ఎవరున్నారు. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడడానికి మనతో పాటు డేర్ అండ్ డాషింగ్ గా మాట్లాడే చిట్టిబాబు గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, పాలిటిక్స్ అయినా సినిమా అయినా అది ఏ రంగమైనా సరే సార్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ ఇన్ఫర్మేషన్ ని దాచుకున్నట్టు ఏం మాట్లాడరు, ఏదున్నా ఓపెన్ గా ఇలా మొహం మీదే మాట్లాడే చిట్టిబాబు గారితో మనం ఉన్నాం కాబట్టి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే, మెగా అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు అభిమానులు కాదు, వాళ్ళు మానసికంగా హింసించే అంతకులు. ఇదే ఇప్పుడేనే కాదు, ఒకప్పుడు ఏఎన్ఆర్ విషయంలో అవచ్చు, బాలకృష్ణ విషయంలో అవచ్చు, అప్పుడు కూడా ఇలాంటి వైఖరి మెగాస్టార్ గారు చూపించారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏం లేదని అంటున్నారు సార్. మెగాస్టార్ కాదు, నేను మెగాస్టార్ అన్న, ఎందుకంటే చిరంజీవి ఫ్యాన్స్ కూడా చూసాను నేను. రామారావు గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్, నాగేశ్వర గారి ఫ్యాన్స్, కృష్ణరాజు గారి ఫ్యాన్స్, సోమన్ బాబు గారి ఫ్యాన్స్. ఎందుకంటే మేము సోమన్ బాబుతో సినిమా ఇచ్చాం, కృష్ణ గారితో పనిచేసాం, రామారావుతో పనిచేసాం, నాగేశ్వరరావుతో. సో వీళ్ళందరికీ ఫ్యాన్స్ చూసాం, బాలకృష్ణ అందరి ఫ్యాన్స్ చూసాం, ఈవెన్ చిరంజీవి ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ ఎవరు కూడా ఇలాంటి అరాచకమైన మాటలు కానీ, అరాచకమైన పనులు కానీ చేసేవారు. వాళ్ళ సినిమా, వాళ్ళ హీరో సినిమాని ఎత్తుకుని పాలాభిషేకాలు అవి చేసి హంగామా చేసేవారు. ఇంకొకటి హీరో సినిమాని నాశనం అవ్వాలి, పోవాలి అని ట్రోల్ చేయటాలు, ఈ దరిద్రాలు ఎప్పుడు చేసేవారు కదా అప్ టు చిరంజీవి. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే వాళ్ళే అసలు రోగ్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ భాష కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ తీరు కానీ అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడటం, వీళ్ళే అన్కల్చర్డ్ గా మాట్లాడటం ఆ ఫ్యాన్స్ నేను చూస్తుంది ఫస్ట్. ఎందుకంటే అందుకనే వాళ్ళు ఫ్యాన్స్ కాదు, వాళ్ళు ఫ్యాన్స్ కాదు. ఫ్యాన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసమ్మా? ఫెనటిక్స్ అనే ఇంగ్లీష్ పదం. ఫెనటిక్స్ అనే పదం నుంచి వచ్చిందే ఫ్యాన్. ఫెనటిక్స్ అంటే అర్థం ఏంటి? మూర్ఖులు. ఫెనటిక్స్ అంటే డిక్షనరీ చూస్తే మూర్ఖులు. ఈ మూర్ఖుల నుంచి వచ్చింది. అభిమానులు వేరు, ఫ్యాన్స్ వేరు. అభిమానులు అనేవాళ్ళు ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు, వచ్చే అభిమానం, మా నాయకుడు అభిమానం, బ్లడ్ ఇస్తారు, బ్లడ్ ఇచ్చే వాళ్ళని తీసుకొస్తారు, అదే అభిమానులు. మహేష్ బాబు గుండె ఆపరేషన్ చేస్తున్నాడు. ఎవరైనా మనకు ఉన్న వాళ్ళు ఈ ఫ్యాన్స్ అందరూ కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళు నిజంగా బాధ లేని వాళ్ళు అవన్నీ చేసి, అది అభిమానులు అంటే ఇంగ్లీష్ లో కూడా ఫ్యాన్స్ అనే మాట కదా, అడ్మైరర్స్ అంటారు. ఈ ఫ్యాన్స్ అనే మాట దరిద్ర మాట, ఇంగ్లీష్ ఫెనటిక్స్ నుంచి వచ్చిన పుట్టిన మాట. తమిళ్లో కూడా ఫ్యాన్స్ అంటారు, రసిగర్ అంటారు. తమిళ్లో రసిగర్ మండలం అంటారు. చెప్తే ఎక్కడ మనకే ఫ్యాన్ 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 అని ఈ దౌర్భాగ్య మాట. వీళ్ళంతా కూడా ఆ బాబతు, ఆ ఫెనటిక్స్ అనే బాబు నుంచి వచ్చిన ఫ్యాన్స్. వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి ఏమీ అర్థం కాదు, ఏమీ తెలియదు, చెప్పినా వినరు. అందుకని చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అని. అవును సార్, అవును సార్. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పుష్ప పార్ట్ 3 కూడా రాబోతుంది సార్. నిజంగా మన పార్ట్ ఇచ్చాడు, లీడ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇన్ని అంచనాలతో ఉన్న పుష్ప అసలు 2 లో కూడా మనకు స్టోరీ చాలా వరకు వచ్చేసింది. మరి వచ్చే 3 ఆడియన్స్ ని సాటిస్ఫై చేయగలిగితే అవసరం అంటారు అసలు 3? అంటే అవసరం అంటే అమ్మా, ఇప్పుడు ఇంగ్లీష్ లో రావట్లేదు, హాలీవుడ్ సినిమాలు 1, 2, 3 రావట్లేదు, వస్తుంది అంటే సక్సెస్ ని బట్టి. ఇప్పుడు సక్సెస్ బాగా ఈ రెండు సక్సెస్ అయినప్పుడు, ఇప్పుడు బాహుబలి బాగా సక్సెస్ అవ్వబట్టి పార్ట్ 2 కదా, అంతే. అలాగే సక్సెస్ అయినప్పుడు చేస్తే బిజినెస్ ఉంటుంది. బట్ ఆ 3ని ఎంత బాగా చెయ్యం, ఇంకా ఇప్పుడు దీనికన్నా ఎక్కువ చేయాలి, దీనికన్నా ఎక్కువ. ఇప్పుడు 2కి 3 ఏళ్ళు కష్టపెట్టాడు, 3 అంటే 5 ఏళ్ళు చేస్తాడు. సో 5 ఏళ్ళు బన్నీ 5 ఏళ్ళు అప్పచెప్పాలి కదా. అది ఎంతవరకు అవుతుందో తీస్తారో, లీడ్ అయితే ఇచ్చాడు, తీస్తారో చూద్దాం, అది కాలం చెప్పాలి. కానీ బట్ తీస్తారో తప్పు, సక్సెస్ ని బట్టి తీస్తారో తప్పులేదు. ఇంగ్లీష్ లోనే హాలీవుడ్ సినిమాలో 1, 2, 3 వచ్చినాయి కదా చాలా సందర్భాల్లో. సక్సెస్ ని బట్టి, సక్సెస్ తప్పితే ఎవరు పార్ట్ 2 ఉండదు. ఇప్పుడు F2 తీశారు, 1 and 2 సక్సెస్, 3 ఫ్లాప్, తీయట్లేదు అంతే. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ గారికి.
కొంతమంది ఏమంటున్నారంటే అసలు అల్లు అర్జున్ కి నేషనల్ రావడం ఏంటి అని పుష్ప 2 సినిమా వరకు అన్నారు. ఇప్పుడు అంటే మనకు మెగాస్టార్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు 60 ఏళ్లలో, ఆయనకు రాకుండా ఈయనకు రావడం అనేది మోసం జరిగింది అన్నారు. నేషనల్ అవార్డు అయ్యింది మోసం కడుతుంది. నేషనల్ అవార్డు అనేది పర్ఫార్మెన్స్ కి ఇస్తారు. సార్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆ పర్ఫార్మెన్స్ కి కమల్ హాసన్ ఎందుకు వచ్చింది నేషనల్ అవార్డు, శారద గురవస్ ఎందుకు వచ్చింది, ఎస్ పర్ఫార్మెన్స్ బట్టి వచ్చింది. ఇక్కడ డాన్సులకి ఫైట్లకి ఇవ్వరు నేషనల్ అవార్డు. బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు డాన్సులకి ఫైట్లకి ఇవ్వరు, అవును పర్ఫార్మెన్స్ కి ఇస్తారు. ఎస్ ది క్యాల్కులేట్ పర్ఫార్మెన్స్, ఏ పర్ఫార్మెన్స్ ఎలా చేశారు, యాక్షన్స్ సెంటిమెంట్ ఎట్లా చేశారు, మిగతా Yes, yes. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎట్లా చేశారు, ఆ పర్ఫార్మెన్స్ ని బట్టే ఉంటుంది. అవును సో పర్ఫార్మెన్స్ గా టు బి ఫ్రాంక్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ సినిమా 150 సినిమాలు చేశాడు. పర్ఫార్మెన్స్ సినిమాలు అంటే 4 ఉంటే పెట్టుకుంటారు. ఒక స్వయం కృషి, విజేత ఇట్లా లెక్క పెట్టాలి. ఎస్ మిగతా అన్ని ఇయే కదా, ఫైట్లు డాన్సులు ఇంకా దానికి ఎట్లా వస్తాయి? సో మెగాస్టార్ అయ్యారు, దాని కమర్షియల్ మెగాస్టార్. Yes. ఎంజిఆర్ గారికి కూడా మనం ఇప్పుడు ఉత్తమ నటుడు, అవును శివాజీకి ఇచ్చారు, ఎంజిఆర్ కి కూడా. మరి ఎంజిఆర్ ఎంత పెద్ద మాస్ హీరో, ఎందుకు ఇవ్వలా? రజనీకాంత్ కి ఇవ్వలా బెస్ట్ నేషనల్ అవార్డు? కమల్ హాసన్ ఇచ్చారు. కమల్ హాసన్ బెస్ట్ పెద్ద హీరో రజనీకాంత్. రజనీకాంత్ కి ఇవ్వాలా, కమల్ హాసన్ కి వచ్చింది. పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్. నేను ఎంత పెద్ద హీరో లెక్క కాదు, నీ పర్ఫార్మెన్స్ అయితే. నీ చిన్న హీరో కూడా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు చిన్న హీరో అయినా పర్ఫార్మెన్స్ అవార్డు వస్తుంది. ఎస్ సార్ ఎస్ సార్ సో అది తెలుసుకోవాలి. ఆయన రావాలంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ చేశాడా లేదా, అసలు క్యారెక్టర్ లోకి దిగిపోయి చేశాడు. పార్ట్ 1 లోనే అసలు క్యారెక్టర్ లో అల్లు అర్జున్ కనపడలా, పుష్పనే కనపడ్డాడు. ఆ మడ్డితనము అలా అసలు వేరే క్యారెక్టర్ వేరే మనిషే కనపడలా. ఓన్లీ మనకు ఆ రూపమే గుర్తుండే, అర్జున్ రూపం కాదు, ఆ పుష్ప రూపమే గుర్తుంది. అవును అది పర్ఫార్మెన్స్. ఎస్ ఎస్ అలా లీనమైపోయి చేశాడు. ఆ లీనమై చేయటంలో ఆ యాస కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, బాడీ ఇలా పెట్టడం. ఇది కానీ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ గా చేయబట్టే అవార్డు వచ్చింది. అవును అవును అలాంటి ఆ రోజు వచ్చిన సినిమాల్లో, పోటీకి వచ్చే సినిమాల్లో ఈ పర్ఫార్మర్ ఎవడు లేడు. దీనికన్నా మంచి పర్ఫార్మర్ ఉంటే ఇంకోటికి వచ్చేది, కానీ ఆ టైం అంతే, ఆ టైం అదృష్టం అంతే. ఆ టైంలో ఇంకో పర్ఫార్మర్ ఏదైనా ఎవరితో బ్రహ్మాండ పర్ఫార్మ్ చేసి వచ్చేది అనుకో, ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళేది జూరీ అవార్డు ఏదైనా వచ్చేది. ఎస్ ఉన్నాడు ఆ రోజు పోటీకి వచ్చే దాంట్లో బెస్ట్ అంతే. అంతే సార్ అది అంగీకరించాలి, ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి. మన తెలుగుడికి ఇన్నాళ్ళకి ఒక నేషనల్ అవార్డు మన తెలుగు ఇండస్ట్రీకి ఇన్నాళ్ళు లేదు. ఇన్నాళ్ళకి ఒక అవార్డు వచ్చింది, 64 ఏళ్ళ తర్వాత ఒక అవార్డు మనకు వచ్చింది, నేషనల్ అవార్డు అనేది. గర్వపడాలి. దాని మీద కూడా ఈ ఇష్టపడి కమెంట్ చేస్తే బుద్ధి తక్కువ అంతే. ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇవి మనం పుష్ప గురించి, అసలు పుష్ప చుట్టూన్న వివాదాల గురించి మాట్లాడి చిట్టుబాబు గారితో తెలుసుకున్న విషయాలు ఇవి. సో మరి మీకు పుష్ప సినిమా ఎలా అనిపించింది, మీ కామెంట్స్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో చిట్టుబాబు గారితో మాట్లాడి మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.